హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాగీ డైరీస్. ఇవాల్టి మన వీడియో ద్వారా ఒక ఇంపార్టెంట్ ప్లేస్కి తీసుకెళ్ళిపోతున్నాను మిమ్మల్ని అందరినీ. అది ఎక్కడికో తెలుసా? మరి ఏదో కాదండి, గోల్కొండ ఫోర్ట్. ఈ పేరు తెలియని వాళ్ళు అంటూ ఉండరని నేను అనుకుంటున్నాను. సో గోల్కొండ ఫోర్ట్ అనేది హైదరాబాద్ నుంచి 11 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందండి. ఇక్కడ మనం చూడొచ్చు, ఇవన్నీ ప్రహరీ గోడలు అన్నమాట. సో చాలా దూరంలో ఉన్నాం మనము. కాకపోతే ఇదంతా గోల్కొండ ఫోర్ట్ ఆ కింగ్డమ్ కిందకే వస్తుంది అనమాట. మెహదీపట్నం లంగర్ హౌస్ దాని నుంచి మేము వచ్చేసాము గోల్కొండ ఫోర్ట్కి. గోల్కొండ అనే ఈ ఏరియాని 1083 నుంచి 1323 వరకు కూడా కాకతీయులు పరిపాలించేవారంట. ఆ తర్వాత మొహమ్మద్ బిన్ తుగ్లక్ సైన్యాన్ని ముస్నూరి నాయకులు ఓడించి ఈ గోల్కొండను చేజిక్కించుకున్నారంట. మన హిస్టరీని మనం గమనించినట్లయితే ఆ రాజు ఈ రాజ్యానికి వచ్చి దండయాత్ర చేశాడు, దాంట్లో ఇతను ఓడిపోయాడు, అతను గెలిచాడు, ఇవన్నీ స్టోరీస్ వింటూనే ఉంటాం కదా. అలా ఫైటింగ్స్లో ఓడిపోయిన వాళ్ళు సరెండర్ అవ్వడము, లేకపోతే ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి కాంప్రమైజ్ అవ్వడము అలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటి కాంప్రమైజ్లో భాగంగా ఈ గోల్కొండ ప్రాంతం అనేది బహమనీ సుల్తాన్ మహమ్మద్ షాకి అప్పగించడం జరిగిందనమాట. చూసారా, ఊడల మర్రి చెట్టు, బనియన్ ట్రీ. మీలో ఎంతమంది ఒంటరిగా అర్ధరాత్రి మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ధైర్యంగా ఉంటారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక మన హిస్టరీ విషయానికి వస్తే 1512 సంవత్సరం వరకు కూడా బహ్మనీ రాజ్యానికి రాజధానిగా ఉండేదన్నమాట గోల్కొండ అనేది. ఆ తర్వాత వచ్చేసి ముస్లిం రాజులు కుతుబ్ షాహీల రాజధానిగా మారింది. ఈ గోల్కొండ కోటను 120 మీటర్ల ఎత్తులో బ్లాక్ స్టోన్ మీద నిర్మించడం జరిగిందట. కుతుబ్ షాహీ వంశస్థులు ఈ కోటను నిర్మించడానికి అప్రాక్సిమేట్లీ 60 ఇయర్స్ పైనే వాళ్ళు కష్టపడ్డారని మన హిస్టరీ చెప్తుంది. ఈ కోట అప్రాక్సిమేట్లీ 5 కిలోమీటర్స్ చుట్టుకొలత కలిగి ఉంటుంది. ఇది మీకు తెలుసా, నవాబుల కాలంలో ఈ గోల్కొండ కోట అనేది డైమండ్స్ బిజినెస్కి చాలా చాలా ఫేమస్ అంట. వరల్డ్ ఫేమస్ అయిన కోహినూర్ డైమండ్, ఓర్లఫ్, హోప్, బట్ డైమండ్స్ అనేవి ఇవన్నీ కూడా ఈ రాజ్యంలోని గనుల నుంచే వచ్చాయంట. ఈ డైమండ్స్ వల్లనే నిజాములు అత్యంత ధనవంతులుగా మారిపోయిందంట. ఇది యాక్చువల్ ఎంట్రన్స్ అండి గోల్కొండ ఫోర్ట్. దాని ముందు నుంచి మనం అలా వెళ్ళిపోతున్నాము. స్ట్రైట్గా వెళ్ళేసి పార్కింగ్ ప్లేస్ ఉంటుంది, అక్కడ బస్ స్టాప్ కూడా ఉంటుందన్నమాట. సో అక్కడ పార్కింగ్ చేసుకొని బ్యాక్ అయిపోదామని డిసైడ్ అయిపోయాము. సో బస్ స్టాప్ దగ్గర పార్కింగ్ చేసేసుకొని బ్యాక్ వచ్చేస్తున్నాను. సో ఇలా కనిపిస్తుంది ఇంకొక సైడ్ నుంచి మనకి కోట. ఇక్కడ రోడ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది, మళ్ళీ చాలా బిజీ ఏరియా అన్నమాట. సో మనకి ఇక్కడ మామూలుగా నిలబడడానికి కూడా సరిగ్గా ప్లేస్ ఉండదు. సో వెహికల్ పార్కింగ్ అనేది ఏ వెహికల్ పార్కింగ్ అస్సలు కుదరదన్నమాట. సో కొంచెం ముందుకెళ్ళి పార్క్ చేసుకోవాల్సిందే. పార్కింగ్కి 30 రూపీస్ టోకెన్ ఉంది. ఇది ఎంట్రన్స్ అండి, మనకు కనిపిస్తుంది కదా బోర్డు. గేట్ లోపలికి వెళ్ళి మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూస్తే టికెట్ కౌంటర్ కనిపిస్తుంది. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది ఈచ్ 125 రూపీస్ అనమాట. పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా 25 రూపీస్. వీడియో కెమెరా ఉంటే ఎక్స్ట్రా 25 రూపీస్ తోటి టికెట్ తీసుకోవాలి. యాక్చువల్లీ 2 గేట్స్ ఉంటాయి, ఒకటి చిన్న గేటు, ఇంకొకటి పెద్ద గేటు. చిన్న గేట్ నుంచి ఎంట్రీ, పెద్ద గేట్ నుంచి ఎగ్జిట్. మనకి ఆషాఢ మాసంలో బోనాలు జరుగుతాయి కదా, ఆ టైంలో మాత్రం ఫ్రీ ఎంట్రీ ఉంటుందంట. టికెట్ తీసుకొని ఇలా వస్తే మనకి వ్యూ ఇలా కనిపిస్తుంది పెద్ద గేట్ నుంచి. ఈ గోల్కొండ కోట లోపల చాలా స్పెషల్ కట్టడాలు అనేవి ఉన్నాయి. శత్రువుల నుంచి ప్రొటెక్ట్ చేసుకునేందుకు ఈ ఫోర్ట్ కన్స్ట్రక్షన్ టైంలోనే 10 కిలోమీటర్స్ పరిధిలో 87
హాఫ్ మూన్ షేప్లో బురుజులను నిర్మించారంట. కోట లోపలికి వెళ్ళే ముందు మనకి ఇక్కడ లేఅవుట్ కనిపిస్తుంది. మొత్తం గోల్కొండ ఫోర్ట్లో ఏ ప్లేసెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మనకి ఒక లేఅవుట్ అనేది కనిపిస్తుంది. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే అతను గైడ్ అన్నమాట. సో స్టార్టింగ్లో అలా చెప్తూ ఉంటాడు, ఇక్కడ ఇవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అనేసి. ఇక్కడ ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం మాత్రం ఫ్రీగా చేస్తాడు అందరికీ. ఈ ఫోర్ట్లో ప్రతిదీ అంటే డీటెయిల్గా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ గైడ్ 600 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. ये पूरा ग्राउंड फ्लोर पहले से ही है। बॉडी गार्ड लाइन, मस्जिद, ड्रेसिंग रूम, मेकअप रूम, सैनिटरी फाउंटेन, ये रानी का महल है। यहाँ पर एक दीवार में पूरे नाम बोलेंगे 40 फीट, दूसरी दीवार में सुनेंगे बोलते ना बड़े लोग दीवारों के साथ सुनी हुई या रियल बात कर सकते हैं. ఒకసారి కింది నుంచి మనం గోల్కొండ కోట పై వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ అవ్వడానికి మనకు మినిమం 2 hours పడుతుంది. ఒకవేళ మనం పైన కాసేపు రెస్ట్ తీసుకుంటే మాత్రం ఇంకా ఎక్కువ టైమే తీసుకుంటుంది. ఇంకా ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్కి మూవ్ అయితే ఇలా కనిపిస్తుంది. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ కోటకి ఇలాంటి మెయిన్ ఎంట్రన్స్లు 8 ఉంటాయంట. ఇంకా 4 ఏమో హైట్లో ఉన్న బ్రిడ్జెస్ ఉంటాయంట. టికెట్ కౌంటర్ దగ్గర తీసుకున్న టికెట్ ఇక్కడ చెక్ చేస్తున్నారు. సో వాళ్ళు తీసేసుకొని అప్పుడు లోపలికి పంపిస్తున్నారు. ఫోర్ట్లో ఫస్ట్ మనం ఎంటర్ కాగానే ఇది మెయిన్ అట్రాక్టింగ్ ప్లేస్ అన్నమాట. ఎందుకంటే ఈ ప్లేస్ ఉంది కదా, ఎగ్జాక్ట్గా ఇతను నిలబడి ఇక్కడ క్లాప్స్ కొడితే అక్కడ మనకి కనిపిస్తున్న కోట మీద ఉన్న వాళ్ళకి వినిపిస్తుంది. ఇక్కడ పైన సీలింగ్ చూసారా? ఈ సీలింగ్ అనేది మామూలు సీలింగ్ కాదండి, ఇది అక్యూస్టిక్ ప్రకారము తయారు చేయబడింది. అంటే ధ్వని శాస్త్రాన్ని బేస్ చేసుకొని దాన్ని తయారు చేశారనమాట. సో సీలింగ్కి తెచ్చి ఉన్న కమాన్ల ద్వారా ఇక్కడ ఏం సౌండ్ చేస్తే ఆ సౌండ్ అక్కడ వినిపించేలాగా అరేంజ్ చేశారనమాట. ఆ కాలంలో కూడా ఎంత తెలివిగా వాళ్ళు అరేంజ్మెంట్స్ చేసుకున్నారో చూస్తే అసలు చాలా సర్ప్రైజ్ అయిపోతాం. కోటలోకి ఎవరైనా వస్తే వాళ్ళు వచ్చారు అన్న విషయాన్ని అక్కడ దర్బార్లో ఉన్న వాళ్ళకి మెసేజ్ పంపించడానికి ఇక్కడ క్లాప్స్ కొట్టి సిగ్నల్ ఇచ్చేవారనమాట. కోట లోపల అక్కడక్కడ మనకి ఇలాంటి రిటర్న్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తూ ఉంటుంది. ఈ గోల్కొండ కోటని స్టార్టింగ్లో గొల్లకొండ అని పిలిచేవారంట. రాను రాను గొల్లకొండ కాస్త గోల్కొండగా మారిపోయింది. ఈ క్లాప్స్ పోర్టికో నుంచి కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఒక 5-6 స్టెప్స్ ఎక్కగానే మనకి వ్యూ ఇలా కనిపిస్తుంది. పైనకి కోట పైనకి వెళ్ళడానికి దారి కనిపిస్తుంది. మనకి లెఫ్ట్ సైడ్ నుంచి వే టు అప్ అని కనిపిస్తుంది అండ్ రైట్ సైడ్ నుంచి కూడా కనిపిస్తుంది. మేము రైట్ సైడ్ టర్న్ అయ్యాము. ఇక్కడ ఫోటోగ్రాఫర్ కూడా అవైలబుల్లో ఉంటారు. సేమ్ టైంలో మనకు ప్రింట్ తీసిస్తారనమాట. రైట్ సైడ్కి మూవ్ అయితే ఇలా కనిపిస్తుంది వ్యూ. ఇక్కడ కొంతమంది ఈ వెయిట్ని లేపడానికి ట్రై చేస్తున్నారు. యాక్చువల్లీ ఒకప్పుడు ఈ వెయిట్ను ఒక మనిషి లేపగలిగితే ఆ వ్యక్తిని ఆర్మీలోకి తీసుకునే వాళ్ళంట. मीटिंग के पेपर नाम पास करते हुए ये पास कीजिए का नाम हिस्ट्री में कहीं भी पढ़ेंगे तो 2 नाम मिलेंगे.
एक भाग्यनगर, दूसरा नाम हैदराबाद। इसका सब में पुराना नाम है मोहम्मद नगर। बस में इसमें मोहम्मद 1863 उन लोग का राज चला है 1518 तक। 1518 में कुतुब शाह को ईरान से हिंदुस्तान जब वो लोग पहुँचे बिजनेस करते थे, उन लोग का जो है पहले बिजनेस का सुल्तान मोहम्मद बैठे 1518 में हो गए। यहाँ के सुल्तान कुली ने तेलंगाना एरिया के अंदर किंग डिक्लेयर करने के बाद उन लोग फिर वहाँ से गोलाकुंडे के फिर उनकी राजधानी शुरू। कोर्ट को डायरेक्ट नहीं तोड़ा, बिजनेस करते हुए इस किले का फाउंडेशन खड़ा कर। कोर्ट बनाने में जितने लोग दिमाग से काम करें, ताकत से नहीं। कोर्ट बनाना है तो नीचे से नहीं करें। जितनी यहाँ पहाड़ी थी उस पहाड़ी को काटते हुए जहाँ पत्थर खत्म होता है बिना फाउंडेशन लेकर 15 फीट की इसकी चौड़ाई है, नीचे लेंथ में 30 से 35 फीट। जैसे कि फोर्ट को ऊपर से बना लेते हैं, फोर्ट को नीचे लेकर नीचे से ऊपर नहीं। पहले राजा का नाम है सुल्तान कुली कुतुब शाह। लास्ट में शाह इसलिए बोलते हैं ये शिया मुस्लिम थे ईरानी। उनके बेटे जमशीद कुली कुतुब शाह, इब्राहिम कुली कुतुब शाह, जो दादा बेटा पोता बिजनेस के साथ उस फोर्ट को बनाते हैं। और ये फोर्ट जो है बाहर के अंदर 10 किलोमीटर है। 10 किलोमीटर में 9 डोर्स, 52 विंडो, 87 कैनन, 47 ब्रिज है। सारा किला 440 एकड़ में है। ये फोर्ट को समय लोग को बिल्ड करने में 62 ईयर्स का लगा। जब ये कंप्लीट हुआ फिर अमना जमना तहजीब स्टार्ट हुई, उर्दू और तेलुगु। ऑफिस बनाया तो राधाना का ऑफिस पब्लिक मिनिस्टर, मादाना को जो है यहाँ का स्कॉट का मिनिस्टर बनाया। तो रूप में से जो पत्थर निकले हुए दिख रहे ना बाहर, वो पूरे चारों तरफ से जो है राशि बांध के कर्टन छोड़कर रूम बनाने के लिए। और इसी के अंदर में जो है नाइटों में मसाले, गर्मा का मौसम रहेगा, ठंडी हवा चाहिए, संसर में बांधे, इसमें कर्टन 2 आदमी तो सर पीछे आगे करेंगे, हर कंडीशन हवा है अभी चलेंगे। అత్తన్న మాదన్న ఆఫీస్లో నుంచి మనం ఆ ప్లేస్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్కి వస్తే ఫోర్ట్ పైనకి వెళ్ళడానికి స్టెప్స్ దారి కనిపిస్తుంది అనమాట. ఇలా ఉంటుంది వ్యూ అనేది. స్టెప్స్ ఎక్కే ముందు మనకి ఇలా ఇన్నర్ గైడ్ మ్యాప్ కనిపిస్తుంది. సో మనం చూడొచ్చు బాగ్మతి మహల్, ఇంకా చాలా ప్లేసెస్ ఈ మ్యాప్లో కనిపిస్తాయి. సో స్టెప్స్కి రైట్ హ్యాండ్ సైడ్ అక్కడ ప్లేస్ ఉంది కదా, అక్కడ దుర్గం చెరువు నుంచి వాటర్ ఇక్కడికి ఫ్లో అయ్యేవంట. ఇక్కడ స్టోర్ చేసేసి ఇది లోపల మహల్లోకి పంపించేవాళ్ళంట వాటర్. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూడొచ్చు మనము డైరెక్ట్ దుర్గం చెరువు నుంచి వాటర్ సప్లై అనేది ఈ పైప్ లైన్ ద్వారా వచ్చేదంట. ఇక్కడ నుంచి మొత్తం అన్ని ప్లేసెస్కి, ఫోర్ట్లో అన్ని ప్లేసెస్కి డిస్ట్రిబ్యూట్ చేసేవారంట. ఇక్కడ నుంచి స్టెప్స్ స్టార్ట్ అవుతాయి. సో పైన కొండపైన ఎల్లమ్మ అమ్మవారు ఉంది కదా, సో బోనాలు ఆషాఢ మాసంలో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. తొలి బోనం ఇక్కడ అమ్మవారికి సమర్పించుకుంటారనమాట భక్తులు. సో అలా వెళ్ళేటప్పుడు ఇక్కడ నీళ్ళు చల్లి కడిగినట్టు చేసి బొట్లు పసుపు కుంకుమ పెట్టేసి అలా బోనం ఎత్తుకొని వెళ్తారు పై వరకు.
ఇప్పుడు మనం ఫోర్ట్ పైన ఉన్న రామదాసు ప్రిజన్కి వెళ్తున్నాం. భక్త రామదాసు తెలుగు మూవీలో మనం చూస్తుంటాం కదా. భద్రాచలంలో తానాషా ప్రభు పరిపాలనలో రామాలయం పునర్నిర్మాణం కోసం ప్రజలందరి దగ్గర నుంచి చందాలు వసూలు చేస్తాడు. రాజ్యానికి రెవెన్యూ కలెక్షన్ కూడా వాడేశాడన్న నెపంతో ఇక్కడి జైల్లో బందీగా ఉంచుతాడన్నమాట తానాషా ప్రభువు. అలా జైల్లో బందీగా ఉన్నప్పుడు దేవుడి విగ్రహాలు చెక్కాడంట. ఇక్కడ సింధూరంతో మనకు కనిపిస్తున్న విగ్రహాలు తను చెక్కినవేనంట. ఇది కిల్వత్ అంటే ప్రైవేట్ ఛాంబర్ అన్నమాట. అంతఃపురము, అంతరంగిక మందిరము అంటారు కదా. జనరల్గా అయితే ఇక్కడ లేజర్ షో జరుగుతుందండి. బట్ ఈ పాండమిక్ సిచ్యువేషన్ వల్ల దాన్ని టెంపరీగా క్లోజ్ చేశారు. అండ్ ఈ లొకేషన్ అంటే ఈ ఏరియా చూస్తే కొంచెం మెయింటెనెన్స్ ఇంకా బాగా చేస్తే బాగుండేది అనిపించింది. రామదాస్ జైలుకి మనం వచ్చాము అంటే 75% ఎక్కినట్టు. మ్యాక్సిమం చాలామంది ఇక్కడ రెస్ట్ తీసుకుంటారు. మేము గైడ్తో ఉన్నాము కాబట్టి మాకు అక్కడ హాల్ట్ చేయడానికి కుదరలేదన్నమాట. ఈ ఫోర్ట్లో బారాదరి అనేది కూడా ఇంపార్టెంట్. 3 ఫ్లోర్స్తో నిర్మించిన సభా మండపాన్ని బారాదరి అంటారు. ఇక్కడ నుంచి చూస్తే ఈస్ట్ సైడ్ చార్మినార్, మక్కా మసీద్, కుతుబ్ షా వంశ శిథిలాల భవనాలు కనిపిస్తాయి. దక్షిణం వైపు హిమాయత్ సాగర్, తూర్పు ఉత్తరం వైపు హుస్సేన్ సాగర్ చెరువు, సికింద్రాబాదు, ఓయూ, నార్త్ సైడ్ వచ్చేసి హకీంపేట్, బేగంపేట్ ఏరియాస్ కనిపిస్తాయి. బారాదరి నుంచి అండర్ గ్రౌండ్ వే కూడా ఆ కాలంలో నిర్మించుకున్నారంట. 3 ఫ్లోర్స్లో 5 ఫ్లోర్లో రాజసింహాసనం ఉండేదంట. ఇలా స్టెప్స్ ఎక్కుంటూ వస్తే మనం జగదాంబ అమ్మవారి గుడికి చేరుకున్నాము. నేను ఆషాఢం స్టార్ట్ అయ్యే ముందు వీక్ వెళ్ళాను ఇక్కడికి, అందుకే పెద్దగా రష్ లేదనమాట. మేము వెళ్ళినప్పుడు ఒక 3-4 మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళతో పాటు మేము కూడా అర్చన చేయించుకునే ఛాన్స్ దొరికింది. ఇక్కడ ఇంకొన్ని మెట్లెక్కి మనం చూడొచ్చు. పైనకి ఎక్కితే ఎల్లమ్మ అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది. ఇది పురాతన కాలంలో నిర్మించిన గుడి అన్నమాట. బహుశా ఇది అంటే భక్తులు లోపలికి వచ్చి దర్శించుకునే ఛాన్స్ లేదు, ఎందుకంటే పెద్ద రాయి కింద దీన్ని నిర్మించారనమాట. పూజారైనా కూడా పర్ఫెక్ట్గా నిలబడి అన్నీ చేసే విధంగా కనిపించట్లేదు. ఈ ప్లేస్ అంత కన్వీనియంట్గా లేదనుకుంటాను. బహుశా అందుకే పక్కన మళ్ళీ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసినట్టున్నారు. ఇదే గుడిని ఆనుకొని చెట్టు మీద స్క్విరల్ కనిపించింది. ఉడతా ఉడతా ఊచ్, ఎక్కడికి వెళ్తావు? చిన్నప్పుడు ఇలాంటివి పాడుకునేది కదా బాగా. ఎల్లమ్మ గుడి ఎదురుగానే ఈ ప్లేస్ ఉంటుంది మనకు. ఈ ప్లేస్ లో నుంచి మనం క్లాప్స్ కొడితే క్లాప్స్ పోర్టికోలో ఉన్న వాళ్ళకి వినిపిస్తుంది. అలాగే మనం స్టార్టింగ్లో పోర్టికోలో క్లాప్స్ కొడితే దర్బార్లో పైన ఉన్న వాళ్ళకి వినిపిస్తుంది అని చెప్పాం కదా, అది ఈ ప్లేస్ అన్నమాట. కోట లోపల టెంపుల్స్, మస్జిద్స్ కనిపిస్తాయి. పైనుంచి ఇప్పుడు బ్యాక్ రిటర్న్ అవుతున్నాం. మనం రిటర్న్ అవుతుంటే ఇక్కడ మనకి ఒక ప్లేస్లో వాటర్ ఫెసిలిటీ ఉంది. ఇది తప్ప ఎక్కడా కూడాను వాష్రూమ్స్ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ మనకు కనిపించదు. ఈ కోట ఎక్కడ చూసినా కూడా పెద్ద పెద్ద రాళ్ళతోటి అంత ఎత్తులో గోడలు ఎలా నిర్మించారు అనేది అది మాత్రం చాలా ఆశ్చర్యకరమైన విషయము. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి మెషినరీస్ ఏం అవైలబుల్లో లేవు కదా. సో ప్రతిదీ మాన్యువల్గానే చేసేవాళ్ళు కదా. ఎంత కష్టపడితే ఇదంతా నిర్మించగలిగి ఉంటారు, ఎంత కష్టపడి ఉండేవాళ్ళో మనం అర్థం చేసుకోవచ్చు. పోకిరి మూవీలో కొన్ని సీన్స్ ఇక్కడ షూట్ చేశారు.
మా విలోకి అయితే ఇలాంటి ప్లేస్కి రావడం ఫస్ట్ టైము. సో చాలా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాడు. ఇలా హైట్ ప్లేస్లో ఉండి చాలా డిస్టెన్స్లో ప్లేసెస్ చూడడము, వాడి ఫోటో పోజ్లను చూసి చెప్పచ్చు వాడు ఎంత ఎగ్జైటింగ్గా ఉన్నాడనేది. ఫోర్ట్లో ఈ ఏరియా కూడా స్పెషాలిటీ ఉంది. అదేంటంటే ఆ కాలంలో ఎవరైనా బయటి వాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడుకుంటే అది పైన ఉన్న రాజకుటుంబీలకు వాళ్ళకి వినిపించేదంట. మనం ఇప్పుడు ఎలాగా ఫోన్స్, వెబ్ కెమెరాస్ యూస్ చేస్తున్నామో ఆ టైంలో వాళ్ళు ఇలా సీక్రెట్స్ వినేవాళ్ళంట వేరే వాళ్ళవి. ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్లో విలోక్ వాళ్ళ డాడీ మాట్లాడుతున్నారు. సో విలోకు అది ఆ గోడ దగ్గర చెవి పెడితే వాళ్ళ డాడీ అక్కడ ఏం మాట్లాడుతున్నాడో అది వినగలుగుతున్నాడు. రాజ దర్బార్కి ముందు గేట్ కీపర్స్ చాలామంది ఉంటారు కదా. సో ఆ ముందు ఉన్న గేట్ కీపర్స్ డిఫరెంట్ సౌండ్స్ చేసి డిఫరెంట్ మెసేజ్ పాస్ చేసేవాళ్ళు అంటారు పైన ఉన్న రాజుకి. చూస్తూ వినండి, చిన్న క్లాత్ సౌండ్ కూడా ఎలా వైబ్రేట్ అవుతూ వినిపిస్తుంది మనకి. ఇలా డిఫరెంట్ సౌండ్స్ని వాళ్ళ రాజుకి మెసేజ్ రూపంలో పంపించేవారంట. ఫోర్ట్లో జరిగే సౌండ్ అండ్ లైట్ షో గురించి ఇక్కడ చూపిస్తున్నారు టైమింగ్స్ అండ్ అది ఈవినింగ్ 7 to 8 ఇంగ్లీష్ వర్షన్, 8:15 to 9:15 నైట్ తెలుగు ఆర్ హిందీ వర్షన్. ఇప్పుడైతే లేజర్ షోలో ఇవేమీ జరగట్లేదు. ఈ ప్లేస్ గుర్తుపట్టారా? ఇండిపెండెన్స్ డే రోజు సీఎం ఫ్లాగ్ హోస్టింగ్ ఇక్కడ చేస్తారు. అంటే నెక్స్ట్ మంత్ 15th ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ జరుగుతుంది. ఈ ప్లేస్లో క్లాప్స్ కొట్టినా కూడా అక్కడ అదాలత్లో వాళ్ళకి సౌండ్ వైబ్రేషన్ వినిపిస్తుంది. మనకి రైట్ హ్యాండ్ సైడ్ కనిపించేది అస్లార్ ఖాన్. అంటే ఇది స్టార్టింగ్లో ఎంట్రన్స్లో ఉంటుంది. రైట్ హ్యాండ్ సైడ్ మనం పైనకి వెళ్ళాం కదా, ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి వస్తున్నాము. ఇప్పుడు ఈ బిల్డింగ్లో వారికి సంబంధించిన వెపన్స్ అన్నీ వాళ్ళు ఇక్కడ పెట్టుకునేవారంట. మేము రైట్ హ్యాండ్ సైడ్ నుంచి వెళ్ళి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి
రిటర్న్ అయిపోయామన్నమాట. మనకి లోపల ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ అమ్మే ఛాన్స్ లేదు. పిల్లలు ఉన్న వాళ్ళు బయట నుంచి క్యారీ చేసుకురావచ్చు. ఇదండి గోల్కొండ ఫోర్ట్ వ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన బాగీ డైరీస్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.